I'm sharing my screen. కనిపిస్తుంది కదండి స్క్రీన్? లోడ్ అవుతుంది 1 minute. Visible. Yes, I can visible. Okay. స్క్రీన్ షేర్ చేశానండి, నాకు ఇంకా కనిపి. Yeah, it's already in sharing only. Yeah. Okay. Yeah. మీకు ఆక్టా గురించి ఐడియా ఉందండి? లేదండి, ఇంకా స్క్రీన్ ఇంకా కనిపించడం లేదు. ఏమైనా రీషేర్ చేస్తారా మీరు? చేయలేదు. స్క్రీన్ ఏం షేర్ చేయలేదు. జస్ట్ ఐ వాంట్ టు గివ్ an overview. ఓకే. జస్ట్ FAN వరకు కనిపిస్తుంది మేడం. మీ స్క్రీన్ షేర్ ఆల్రెడీ అవుతుందండి. స్క్రీన్ షేర్ అవుతుంది. నేను ఇంకా ఏమీ చెప్పలేదు. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. కనిపిస్తుంది మ్యామ్. ఓకే. Before that, I want to tell you, I'm looking for whiteboard. Where is it? ఏమైంది? వైట్బోర్డ్ కోసం చూస్తున్నాను. జూమ్ టైప్ అంటున్నారు. వైట్ బోర్డ్ మన బోర్డ్ కనిపించట్లేదు. మోర్లో యాక్సెస్. మీరు లాస్ట్ టైం జూమ్ లో తీసుకున్నట్టున్నారు వైట్ బోర్డ్. ఓకే. టీమ్స్ మీ నోట్ ప్యాడ్ యూజ్ చేసేసుకోండి. ఓకే, దట్స్ ఫైన్. యా, కనిపిస్తుంది కదండి? నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా? ఓకే. నాకెందుకు కనిపించడం లేదు? నేను ఓకే డ్రాప్ అయ్యి జాయిన్ అవుతానులేండి. మళ్ళీ నాకు కనిపించడం లేదు స్క్రీన్. లేదు, మాకు కనిపించట్లేదు. ఓకే, అంటే షేర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంతేగాని ఏం షేర్ చేయటం లేదు ఇంకా. మేబీ నెట్ కొంచెం స్లో ఉంటుంది, ఇంకా ఇష్యూ రావచ్చు. ఓకే. సరేనండి, అంటే వేరే వాళ్ళకి కనిపిస్తుంది అంటే నేను డ్రాప్ అయ్యి నేనే జాయిన్ అవుతాను మళ్ళీ. ఓకే, ఒకసారి జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళకి కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఓకే. నేను డ్రాప్ అవుట్ జాయిన్ అవుతాను. నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పెట్టాను, కనిపిస్తుంది కదా? ఎంటీ కనిపిస్తుంది. I have written as ఆఫీస్ ల్యాప్టాప్ నుంచి కనిపించట్లేదండి, మొబైల్ నుంచి స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, I'm not sure. Maybe you have some restriction. ఓకే మ్యామ్, కంటిన్యూ చేయండి. యా, ఆక్టా అంటే ఏంటంటే అండి, ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైనా కూడా, ఇప్పుడు ఆక్టా అంటే ఏంటంటే ఇది ఒక IAM సర్వీస్ అండి. IAM. ఓకే. IAM అంటే ఐడెంటిటీ, మీకు అన్ని చెప్తాను బంగారం. ఐడెంటిటీ అండ్
యాక్సెస్ మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే, ఇప్పుడు ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే వన్ ఎంప్లాయీ, ఏదైనా ఒక ఎంప్లాయీ మనకి ఆఫీస్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ ఆఫీస్లో జాయిన్ అయ్యారంటే, ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఆర్ఏ ఉన్నారనుకోండి, ఆ ఎంప్లాయీకి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆ యూజర్కి ఏమైనా అప్లికేషన్ యాక్సెస్ ఉంటే అప్లికేషన్ యాక్సెస్ కావాలి అంటే అది క్రియేట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఒక యూజర్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్కి అసైన్ అయ్యాడు అనుకోండి, ఆ యూజర్ ఆ ప్రాజెక్ట్లో మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఒక ఇప్పుడు ఈ హెచ్ఆర్ ఉన్నారనుకోండి, ఈ హెచ్ఆర్ ఏంటి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి ట్యాగ్ అయ్యాక ఒక అప్లికేషన్ ఏదైనా ఉంటే ఆ అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తారు. ఆ అప్లికేషన్కి మళ్ళీ ఇంకొక అకౌంట్ ఉంటుంది ఏదో ఒకటి. అలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడండి ఆఫీస్లో. హెచ్ఆర్ ఏం చేస్తారంటే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ అకౌంట్తో ఏంటంటే యూజర్ రోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు లాగిన్ అవ్వడానికి, స్వైప్ ఇన్ స్వైప్ అవుట్. ఓకే, వాటికి కూడా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయండి. స్వైప్ ఇన్ స్వైప్ అవుట్. మళ్ళీ ప్రాజెక్ట్కి అసైన్ అయిపోయాక అప్పుడు మళ్ళీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏదైనా అప్లికేషన్స్ వాళ్ళు వర్క్ చేయొచ్చు. అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3, అప్లికేషన్ 4, అప్లికేషన్ 5, 6 అండ్ సో ఆన్. ఓకే, ఇలా ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్క ఈ ఎంప్లాయీకి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అప్లికేషన్లో క్రియేట్ చేయడం. లేకపోతే ఒక యూజర్ కొత్తగా జాయిన్ అయితే యూజర్ అకౌంట్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఆ అప్లికేషన్స్ ప్లస్ ఆ అకౌంట్స్ కూడా ఆక్టా అనేది మేనేజ్ చేస్తుందండి. ఇప్పుడు ఆక్టా అనేది ఏం చేస్తుందంటే మెయిన్గా మన ఈ ఆక్టాలో యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే అప్లికేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డివైజెస్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా కూడా ఈ ఆక్టాలో క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఆక్టా అంటే ఏంటంటే ఒక ఐఏఎం సర్వీస్. అంటే ఇది ఒక టూల్ అండి. ఐఏఎం సర్వీస్ ప్లస్ ఐఏఎం టూల్. ఓకే, అది ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ మనం ఏంటంటే ఈ ఆక్టా అనేది ఎందుకు వాడతాం అని మనం తెలుసుకుందామండి. ఇంట్రడక్షన్. ఓకే, ఆక్టా ఇంట్రొడక్షన్ అంటే జస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ ఇది ఎందుకు చెప్పానంటే మీకు కన్ఫ్యూజన్ అవాయిడ్ అయిపోవాలండి. ఇప్పుడు ఆక్టా అనేది దేనికి మెయిన్గా వాడతాము మన ఆఫీస్లో అంటే అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, అప్లికేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయాక ఏమైనా అకౌంట్స్ ఉంటే అవి కూడా క్రియేట్ చేస్తారు మనకి. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యాను అనుకోండి. ఆఫీస్ అప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ నేను లోపలికి వెళ్ళాను, నాకు ఒక హెచ్ఆర్ అనేవాడు ఇనీషియల్గా నాకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే నేను స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ అవ్వాలి, ప్లస్ ఏమైనా ఆఫీస్లో మనం అటెండెన్స్ మార్క్ చేస్తాం కదా, దానికి ఒక అకౌంట్ ఉండాలి. లేకపోతే ఆఫీస్ అకౌంట్ ఒకటి సపరేట్గా ఉంటుందండి. మనకి ప్రాజెక్ట్ వచ్చాక ప్రాజెక్ట్కి ఒక అకౌంట్ సపరేట్గా ఉంటుంది అనమాట. ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఆక్టా అనేది మేనేజ్ చేస్తుంది. ఆక్టా అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఐడెంటిటీ అంటే యూజర్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇస్తాడు కదండి, దానినే ఐడెంటిటీ అంటారు అనమాట. అంటే ఒక యూజర్ని మనము ఒక యూజర్ నేమ్తో చూసేదాన్ని ఐడెంటిటీ అంటారు. యాక్సెస్ అంటే వాడు ఏదైనా అప్లికేషన్కి యాక్సెస్ చేయగలిస్తే దాన్ని యాక్సెస్ అంటారండి. ఆ కాన్సెప్ట్నే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఆక్టా అనేది ఒక ఐఏఎం సర్వీస్ అండి. దాన్నే ఒక ఐఏఎం టూల్ అంటారు. ఆక్టా ఏంటంటే ఇప్పుడు ఆక్టా మెయిన్గా దేనికి వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ యూజర్ ఉన్నాడు. వన్ యూజర్ he has n number of accounts. Okay, n number of accounts అండి. ఓకే,
అప్పుడు ఏమవుద్ది? ఫస్ట్ వన్, టూ మెనీ పాస్వర్డ్స్. ఓకే, ఇది ఫస్ట్. ఓకే, ఫస్ట్ యూస్ కేస్ అన్నమాట. యూస్ కేస్. ఓకే, టూ మెనీ పాస్వర్డ్స్. టూ మెనీ పాస్వర్డ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఆక్టా అనేది ఒక స్క్రీన్ అనుకోండి. సపోజ్ ఇది ఒక స్క్రీన్. ఇందులో ఏంటంటే ఒక యూజర్ ఉన్నాడు. ఒక యూజర్కి ఇప్పుడు హీ హాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్. ఏ అకౌంట్స్? అప్లికేషన్ అకౌంట్స్. అంటే యూజర్కి స్కైప్ ఉంది, O365 ఉంది, అవుట్లుక్ ఉంది, లేకపోతే ఇంకా ఇంకా ఏవేవో అప్లికేషన్స్ ఉన్నాయండి. ఆ అప్లికేషన్ అన్నిటికీ హీ హాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అకౌంట్స్. ఒక యూజర్ ఉన్నాడు, యూజర్ ఏ అనుకోండి. ఆ యూజర్ కి చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఈచ్ అప్లికేషన్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ అండి. ఓకే, చాలా పాస్వర్డ్స్ ఉంటాయి. ఓకే, ఒక అప్లికేషన్ కి చాలా పాస్వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతిసారి ఇప్పుడు నేనే ఒక యూజర్ అనుకోండి. నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను కొత్తగా ఒక యూజర్ని. నేను జాయిన్ అయితే నాకు ఒక 10 అప్లికేషన్ యాక్సెస్ ఇచ్చారండి. ఏదో ఒక అవసరం ఉంది నాకు అప్లికేషన్తో. ప్రతి అప్లికేషన్కి నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైం ఒక పాస్వర్డ్ కొట్టి లోపలికి లాగిన్ అవుతాను. అదే కానీ మనకు ఆక్టా ఉంటే ఏం చేస్తుందంటే ఈ ఆక్టాకు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇస్తారండి. లోపల మనం ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఇందులో కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఈ యూజర్ ఉన్నాడండి. ఈ యూజర్ ఏకి అవుట్లుక్ కావాలి. అప్పుడు ఏమంటే రిక్వెస్ట్ పెడతాడండి, అవుట్లుక్ కావాలి నాకు అని చెప్పి రిక్వెస్ట్ పెడితే అవుట్లుక్ అనేది ఈ ఆక్టాలో కాన్ఫిగర్ చేసి ఆ ఆక్టాకి ఈ యూజర్కి యాక్సెస్ ఇస్తామండి. ఆ అవుట్లుక్కి యూజర్కి యాక్సెస్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ యూజర్ ఈ ఆక్టా ఓపెన్ చేసి అవుట్లుక్ యూజ్ చేసుకుంటాడు. అదే విధంగా నెక్స్ట్ ఇంకేదైనా స్కైప్ కావాలి అంటాడు. నెక్స్ట్ స్కైప్ కూడా అలానే. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ కావాలంటాడు. నెక్స్ట్ టెయిల్ పాయింట్ కావాలంటాడు. నెక్స్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ అన్నమాట. ఎన్ని అప్లికేషన్ యాక్సెస్ కావాలంటే అన్ని అప్లికేషన్స్ ఆక్టాలో కాన్ఫిగర్ చేసి ఆ యూజర్కి ఈ ఆక్టాలో యాక్సెస్ ఇస్తామండి. అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ యూజర్ ఆఫీస్కి లాగిన్ అవ్వగానే ఏం చేస్తాడంటే ఆక్టా ఓపెన్ చేస్తాడు. ఆక్టా ఓపెన్ చేయగానే ఈ యూజర్ అనేవాడు ఒక యూజర్కి ఆక్టాకి ఒక లాగిన్, ఒక పాస్వర్డ్ నేమ్, ఒక సింగిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సింగిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాడు ఆక్టాకి. లాగిన్ టు ఆక్టా. ఓకే, సింగిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాడండి ఆక్టా. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్క యూజర్ నేమ్ ఒక్క పాస్వర్డ్తో లాగిన్ అయ్యాక యూజర్ అనేవాడు ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ యాక్సెస్. అంటే ఇప్పుడు ఇవన్నిటికీ కూడా పాస్వర్డ్ యూజ్ చేయకుండానే లాగిన్ అయిపోతాడు. అంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోతాడండి. దాన్నే సింగిల్ సైన్ ఆన్ అని కూడా అంటాం మనం. టూ మెనీ పాస్వర్డ్స్ యూజ్ చేయకుండా ప్లస్ దాన్నే సింగిల్ సైన్ ఆన్ SSO అంటారండి. అదొక ఫీచర్ అనమాట ఆక్టాలో. SSO ఫీచర్. ఓకే, ఏమైనా డౌట్ ఉందండి ఇందులో? అర్థమైంది మేడం, డౌట్ ఏం లేదు. ఓకే, అంటే ఏం లేదండి, మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆక్టా ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఒకే ఒక యూజర్ నేమ్, ఒకే ఒక్క పాస్వర్డ్తో యూజర్ అనేవాడు ఆక్టాకి లాగిన్ అవుతాడండి. ఈ అప్లికేషన్స్ అనేవి మనం ఆక్టాలో కాన్ఫిగర్ చేస్తాం. ఈ యూజర్ని కూడా మనం ఆక్టాలో క్రియేట్ చేస్తాం. లేదా ఇంకొక ప్రొసీజర్ ఉంది వేరే దగ్గర. ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటారంటే ఈ యూజర్ని మనం ఇందులో క్రియేట్ చేస్తాం, ఈ అప్లికేషన్ కూడా మనం ఇందులో క్రియేట్ చేస్తాం. సో దిస్ యూజర్ కెన్ యాక్సెస్ n number of applications by using a single set of credentials, single set of username and password to access n number of applications అండి. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఈజ్ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ రిస్క్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కూడా డేటాని థెఫ్ట్ చేశారండి. థెఫ్ట్ అంటే మీ పాస్వర్డ్ కానీ ఎనీ డేటా థెఫ్ట్ ఆర్ పాస్వర్డ్ థెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక డేటా థెఫ్ట్ కానీ పాస్వర్డ్ థెఫ్ట్ కానీ జరిగితే వితౌట్ అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే
యూజర్ డేటా ఈజీగా ఎవరైనా కూడా యాక్సెస్ చేసేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు క్రెడెన్షియల్స్ అనేవి థెఫ్ట్ చేసేస్తారండి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ థెఫ్ట్ చేసేస్తారు. ఓకే, క్రెడెన్షియల్స్. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఈజీగా మన అప్లికేషన్స్ అనేవి థెఫ్ట్ చేసేస్తే ఈజీగా మన అప్లికేషన్స్ కానీ మన పాస్వర్డ్స్ యూజర్ నేమ్ కానీ హ్యాక్ చేస్తారండి. సో అందుకనే మనం ఆక్టా కానీ యూజ్ చేసామంటే ఆక్టా అనేది ఎప్పుడు కూడా ఫైర్ వాల్లో ఉంటుందండి. ఫైర్ వాల్ అంటే ఎప్పుడు కూడా మనం ఏ అప్లికేషన్స్ కానీ ఏ ఇంటిగ్రేట్ చేసినా ఆక్టాతో ఇంటిగ్రేట్ చేసి ఆక్టాలో మన యూజర్ లాగిన్ అవుతున్నాడు అంటే ఆక్టా అనేది ఒక ఫైర్ వాల్, అంటే ఒక కంచెలాగా అనమాట ఫైర్ వాల్. ఓకేనా? సో మీరు అలా అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఏంటంటే ఒక కంచె లోపల ఉండేటట్టుగా ఉంటది అనమాట ఆక్టా. ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ. మనం క్లౌడ్ లో ఇంటిగ్రేట్ చేస్తారండి ఆక్టాని. మనం క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ క్లౌడ్ లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఎందుకంటే చాలా డేటా అనేది మనం స్టోర్ చేస్తాం కాబట్టి ఎవరు కూడా ఈజీగా థెఫ్ట్ చేయలేరండి పాస్వర్డ్ యూజర్ నేమ్. సో సెక్యూరిటీ రిస్క్ కూడా లెస్ ఉంటది అనమాట. ఓకే, ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ కాంప్లెక్స్ ఐటీ ఎన్వైరన్మెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా అప్లికేషన్స్, చాలా పాస్వర్డ్స్, చాలా యూజర్ నేమ్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, అవన్నీ కూడా ఆక్టా చాలా ఈజీగా మేనేజ్ చేస్తుందండి. ఎందుకంటే ఒక సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తో యూజర్ లాగిన్ అయిపోతాడు, ఒక సింగిల్ SSO లాగిన్ అయిపోతాడు. n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కి యాక్సెస్ ఉంటుంది ఒకే సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తో. తర్వాత ఏంటంటే అంతా మొత్తం క్లౌడ్ లోనే మేనేజ్ అవుతుందండి. ఓకే, సో దానివల్ల ఏంటవుతుందంటే ఈజీగా ఎవరైనా కూడా, అంటే డేటా ఎక్కువ, అంటే డేటా ప్రెషర్ ఉండదు, ఆ డేటా సరిపోవట్లేదు, స్పేస్ సరిపోవట్లేదు అనే ఇష్యూ ఉండదు. ఇంకా యూజర్స్ ని మేనేజ్ చేస్తుంది, అప్లికేషన్స్ మేనేజ్ చేస్తుంది. ఎంటైర్ లైఫ్ సైకిల్ అండి. ఒక యూజర్ ఒక ఆఫీస్ లో జాయిన్ అయినప్పటి నుంచి వెళ్ళిపోయే వరకు మొత్తం అకౌంట్ క్రియేషన్ నుంచి అకౌంట్ డిలీషన్ వరకు అప్లికేషన్స్, వాడు ఏమైనా డివైజెస్ కనెక్ట్ అయితే ఆ డివైజెస్ మొత్తం అంతా ఐటీ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా ఆక్టా అనేది మేనేజ్ చేస్తుందండి. ఓకే, సో కాంప్లెక్స్ ఐటీ ఎన్వైరన్మెంట్ కూడా ఈజీగా మేనేజ్ చేస్తుంది. సెక్యూరిటీ రిస్క్ ఉండదండి. ఇంకా టూ మెనీ పాస్వర్డ్స్ అవసరం లేదు. సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తో ఆక్టాలో లాగిన్ అయిపోవచ్చు. ఇంకా ఆక్టాలో లాగిన్ అయిపోయి ఇంకా n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ టు ఎనీవన్? నో మ్యామ్. మేడం. ఓకే, అర్థమవుతుందండి. ఇంకా క్లియర్ గా ఏమైనా చెప్పమంటారా? అర్థమవుతుంది? అర్థమవుతుంది. యా, చెప్పండి. యాక్టివ్ డైరెక్టరీకి దీనికి అంటే సేమ్ సిమిలర్ ప్రొడక్టివిటీ ఉంటుందా, లేకంటే వేరియేషన్ దానికి దీనికి వేరియేషన్ ఉందా? ఐ మీన్ అంటే ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో యూజర్ క్రియేషన్ అయ్యాక వాడికి ఇచ్చిన యాక్సెస్ ప్రకారం మిగతా అన్ని అప్లికేషన్లు కూడా సేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతారు కదా, సేమ్ ఫంక్షనాలిటీ అయినా ఇది దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక డేటాబేస్ టైప్ అండి. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ ఇన్ లీమన్ టర్మ్స్ ఐఎమ్ సేయింగ్. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ ఇన్ లీమన్ టర్మ్స్ ఒక డేటాబేస్ టైప్. ఓకే, ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో చాలా యూజర్స్, యూ కెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అనేది మనం క్రియేట్ చేస్తామండి. ఫర్గెట్ అబౌట్ ఆక్టాలో కూడా మనం యూజర్స్ ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుందండి. అది అంటే అందరికీ అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను, మీరు ఎలానో క్వశ్చన్ అడిగారు కాబట్టి. డేటాబేస్ అనుకోండి. ఓకే, ఒక యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక డేటాబేస్. ఇందులో మనం వర్క్ చేయమండి, డోంట్ గెట్ పానిక్. ఓకే, యాక్టివ్ డైరెక్టరీలో మనం వర్క్ చేయం. దీనికి ఒక సపరేట్ టీమ్ ఉంటుందండి. ఓకే, సపరేట్ టీమ్. డిడ్ యూ గెట్ మై పాయింట్? ఈ యాక్టివ్ డైరెక్టరీకి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది. ఇందులో 1000 యూజర్స్ క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యాక్టివ్ డైరెక్టరీని తెచ్చి మన ఆక్టాకి లింక్ చేస్తారండి. ఓకే, ఆక్టాకి లింక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే దాన్నే యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ విత్ ఆక్టా అంటారండి. అది కూడా మనం చేసి చూపిస్తాము. ఓకే, అది ఇప్పుడు నేను అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, ఫస్ట్ దాంట్లో అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేస్తాము అని చెప్పి.
అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, లాగిన్ తర్వాత అప్లికేషన్ యాక్సెస్ ఇస్తామని చెప్పాం కదా. ఈ అప్లికేషన్ యాక్సెస్ అనేది ఏమవుతుందంటే ఆక్టాలో ఎలా అయితే n నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, అంటే యూజర్ అకౌంట్స్ తో పాటు అప్లికేషన్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తామండి. ఇక్కడ యూజర్ ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో ఒక అప్లికేషన్ పెట్టాలి అంటే దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు అనమాట. ఓకే, అదే అప్లికేషన్ ఎలా అయితే ఇంటిగ్రేట్ చేస్తామో ఆక్టాతో, సేమ్ ద వే యాక్టివ్ డైరెక్టరీని కూడా ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తామండి. ఆ తర్వాత చేసే ప్రొసీజర్ ఏంటంటే జనరల్ గా రియల్ టైంలో ఏం చేస్తారంటే ఆక్టాలో అకౌంట్స్ క్రియేట్ చేయరండి, యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేస్తారు వేరే టీమ్. ఓకేనా, ఆ అకౌంట్స్ ని మనం ఆక్టాకి పుల్ చేసుకుంటామండి. అది ఎలా పుల్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకే, ఈ 1000 యూజర్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఆ విధంగా యాక్టివ్ డైరెక్టరీని ఇక్కడికి ఈ యాక్టివ్ డైరెక్టరీ నుంచి 1000 యూజర్స్ ఆక్టాకి వచ్చేస్తే అప్పుడు మనం ఆ యూజర్స్ ని ఏమైనా అప్లికేషన్ కి యాక్సెస్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా, మోడిఫికేషన్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా మన ఆక్టాలో మేనేజ్ చేసుకుంటామండి. ఈ జస్ట్ వీళ్ళు ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేస్తారు, ఆ యూజర్స్ ని మనం పుల్ చేసుకొని ఆక్టాకి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ 1000 యూజర్స్ ఈ ఆక్టాలోకి వచ్చేస్తారండి. ఓకేనా, వచ్చేసాక మనం ఏదైనా అప్లికేషన్ కి యాక్సెస్ కావాలి ఆ యూజర్ కంటే మన ఆక్టాలో ఆల్రెడీ అప్లికేషన్స్ మనం ఇంటిగ్రేట్ చేసి ఉంటాం కదండి, ఆ ఇంటిగ్రేట్ చేసిన అప్లికేషన్స్ కి మనం యాక్సెస్ ఇస్తామండి. ఇప్పుడు మీరు పాస్వర్డ్ అన్నారు కదా, దీనికి ఒక సపరేట్ పాస్వర్డ్ ఉంటుందండి, ఆక్టా కూడా ఒక సపరేట్ పాస్వర్డ్ ఉంటుంది. సేమ్ మీరు యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న పాస్వర్డే యూజ్ చేయాలి అన్నా కూడా ఆక్టాలో ఒక ఫీచర్ ఉందండి. సో ఆ ఫీచరే యూజ్ చేసి మనం ఆక్టా యాక్టివ్ డైరెక్టరీలో ఏ పాస్వర్డ్ వాడతారో అదే పాస్వర్డ్ ఆక్టాలో కూడా మనం వాడుకోవచ్చు అదే యూజర్ కి. ఓకే మేడం. ఎనీ డౌట్స్? సపరేట్ పాస్వర్డ్ కావాలన్నా వాడుకోవచ్చండి. దీనికి ఒక యూజర్ ఉన్నాడండి, యూజర్ ఏ, హీ కెన్ యూజ్ ద సేమ్ పాస్వర్డ్ ఫర్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ ఆక్టా. ఇఫ్ యూ వాంట్స్ టు యూజ్ ద సేమ్ పాస్వర్డ్ ఫర్ బోత్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ ఆక్టా అంటే అలా కూడా మనం వాడుకోవచ్చు. ఎనీ అదర్ డౌట్స్? No. మెయిన్ గా ఇప్పుడు ఫీచర్స్ ఇప్పుడు వరకు మనం ఇక్కడ ఏంటంటే యూజ్ కేసెస్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఫీచర్స్ అనుకున్నాం అనుకోండి. ద ఫస్ట్ ఫీచర్ ఈ సింగిల్ సైన్ ఆన్, ఆల్రెడీ వి డిస్కస్డ్. అంటే ఒక సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తో మనం లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ MFA అండి, MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, సింగిల్ సైన్ ఆన్ అంటే ఒకే సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తో మనం లాగిన్ అవ్వచ్చండి. ఆక్టాకి లాగిన్ అయిపోతే ఆ తర్వాత అందులో ఎన్ని అప్లికేషన్స్ మనకి యాక్సెస్ ఉన్నాయో అన్ని అప్లికేషన్స్ కూడా యూజర్ అనేవాడు యాక్సెస్ చేయగలుగుతాడు అనమాట. పాస్వర్డ్ యూజర్ నేమ్ కొట్టకుండా ఒకేసారి ఆక్టాకి లాగిన్ అయితే చాలండి. ఎన్ని అప్లికేషన్స్ యాక్సెస్ ఉంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఆక్టా టీమ్ వాళ్ళు నేను ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను, నాకు 5 అప్లికేషన్స్ యాక్సెస్ ఉన్నాయండి. ఒకటి జూమ్, ఇంకొకటి స్కైప్, ఇంకొకటి సేల్ పాయింట్, ఇంకొకటి సేల్స్ ఫోర్స్, ఇంకొకటి O365 అండి. నేను ఆక్టా టీమ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను ఏంటంటే నాకు ఈ 5 అప్లికేషన్స్ కి నాకు యాక్సెస్ కావాలి అని అడిగానండి. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్స్ అనేవి ఆక్టాలో ఉన్నాయో లేదో చూస్తారండి. ఆ అప్లికేషన్స్ ఆక్టాలో లేకపోతే ఆ ఆక్టాలో ఆ అప్లికేషన్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తారు ఫస్ట్. అంటే ఈ ఆక్టాలో ఫస్ట్ అప్లికేషన్ ఉంటేనే కదండి నాకు యాక్సెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 1 యూజర్. ఓకే, నాకు కావాలి, నేను ఏంటంటే నాకు ఈ యాక్సెస్ కావాలి, ఈ యాక్సెస్ ఈ యూజర్ కి నాకు ఇప్పుడు 5 అప్లికేషన్స్ చెప్పాను కదా, ఆ 5 అప్లికేషన్స్ కి నాకు ఆక్టాలో నాకు యాక్సెస్ కావాలి. అప్పుడు ఇలా ఏం చెప్తారంటే మేము ఆక్టాకి మీకు యాక్సెస్ ఇస్తామండి, ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇస్తాం, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మీరు ఆక్టాలో లాగిన్ అయితే మీకు ఆ 5 అప్లికేషన్స్ మీకు ఆక్టాలో కనిపిస్తాయి. అప్పుడు మీరు డైరెక్ట్ గా క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది, మీరు వేరేగా యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేయక్కర్లేదు అని దాని అర్థం అండి. అంటే మన ఆక్టాలో నాకు కావాల్సిన 5 అప్లికేషన్స్ అనేవి కనిపిస్తే నేను ఈజీగా యాక్సెస్ చేసుకుంటాను. దాన్నే సింగిల్ సైన్ ఆన్ అంటారు అనమాట. బై యూజింగ్ ఎ సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ యూ కెన్ లాగిన్ టు n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ MFA అండి. MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఇప్పుడు ఆక్టాలో చాలా మల్టీ ఫ్యాక్టర్
మల్టీఫ్యాక్టర్ ఫీచర్ అంటే పాయింట్స్ ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ లాగిన్ అవ్వాలి అంటే సపోజ్ ఒక పాస్వర్డ్, సపోజ్ MFA, ఓకే, ఒక పాస్వర్డ్ ఉంటుందండి. పాస్వర్డ్తో పాటు మనకి ఇప్పుడు మనకి వస్తున్నాయి కదండి కోడ్స్ అని, లేకపోతే ఏదో ఒక ఎక్స్ట్రా ఓటీపీ అని చెప్పి అలా వస్తాయి కదా. అలానే ఆక్టాలో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయండి. పాస్వర్డ్తో పాటు ఓటీపీ పెట్టచ్చు, లేకపోతే ఈమెయిల్, లేకపోతే పుష్ నోటిఫికేషన్, అలా అనమాట. అలా దానికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ఆక్టా. దాన్ని MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి. ఓకే, అంటే పాస్వర్డే కాకుండా ఇంకా ఏదో ఒక ఎక్స్ట్రా నోటిఫికేషన్ కానీ ఈమెయిల్ కానీ ఏదో ఒక కోడ్ పంపిస్తుంది అనమాట ఒక యూజర్ లాగిన్ అవ్వడానికి. దానివల్ల ఏమవుతుందంటే లాగిన్ ఇష్యూస్, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి మనకి తగ్గుతాయి అనమాట. ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక దానికి లాగిన్ ఇప్పుడు బ్యాంక్ కి లాగిన్ అవ్వాలంటే ఎలా మనకు ఒక పాస్వర్డ్, ఒక ఓటీపీ, లేకపోతే ఈమెయిల్లో ఒక ఓటీపీ రావడం, ఒక పుష్ నోటిఫికేషన్ రావడం, లేకపోతే ఆక్టాకు ఒక స్పెషల్ ఫీచర్ ఉందండి, ఆక్టా వెరిఫై అని చెప్పేసి. అదొక అప్లికేషన్. ఆ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ మొబైల్లో మనకి ఏంటంటే నేను పాస్వర్డ్ ఇవ్వగానే ఆక్టా వెరిఫై అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అది మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఒక కోడ్ వస్తుందండి. ఆ కోడ్ స్కాన్ చేస్తే అప్పుడు ఈ ఆక్టా అనేది ఇంకా ఫార్వర్డ్ అవుతుంది అనమాట. మనం స్కాన్ చేసి ఆ ఓటీపీ కానీ ఇస్తే మనకి ముందుకెళ్తుంది ఆక్టా, అంటే మనం లాగిన్ అవ్వగలుస్తాం అనమాట. అదొక ఫీచర్ అనమాట, ఆక్టా స్పెషల్ ఫీచర్ అది. ఓకే, అలా అనమాట. అలా మనం MFA అంటారండి దాన్ని. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అండి. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఒక యూజర్ లాగిన్ అయినప్పటి నుంచి, ఒక యూజర్ ఒక కంపెనీలో ఎంటర్ అయినప్పటి నుంచి, అంటే క్రియేషన్ నుంచి డిలీషన్ వరకు, క్రియేషన్, మోడిఫికేషన్, డిలీషన్. ఒక అకౌంట్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడైనా వాడికి ఏదైనా చేంజ్ కావాలా అకౌంట్లో, ఒక యూజర్ క్రియేట్ అయ్యాడండి, ఆ యూజర్కి ఏదో ఒకటి చేంజ్ అయింది, టైటిల్ లేకపోతే ఏదో ఒకటి చేంజ్ అయింది అనుకోండి. సపోజ్ ఈజ్ ఆక్టాలో జాయిన్ అయ్యాడు, సపోజ్ టీంలో ఆక్టా అనలిస్ట్ అనుకోండి. నెక్స్ట్ మేనేజర్ ఏదో అయ్యాడు అనుకోండి. ఆ మేనేజర్ అయినప్పుడు టైటిల్ చేంజ్ అవుతుంది కదా, ఆ టైటిల్ చేంజ్ చేయడం, తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిపోతే అకౌంట్ డిలీట్ చేయడం, మొత్తం అనమాట. ఎండ్ టు ఎండ్ క్రియేషన్, మోడిఫికేషన్, డిలీషన్. దాన్ని లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారండి. అంటే క్రియేట్ నుంచి లైఫ్ సైకిల్ అంటే మొత్తం ఒక ఫుల్ సర్కిల్ అనమాట. క్రియేషన్, మోడిఫికేషన్, డిలీషన్. ఓకే, అది కూడా ఆక్టా అనేది మేనేజ్ చేస్తుందండి. ఇది SSO అనేది ఫస్ట్ ఫీచర్ అయితే, సెకండ్ ఫీచర్ ఇస్ MFA అండ్ థర్డ్ ఫీచర్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. ఫోర్త్ ఫీచర్ ఈజ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ అండి. డైరెక్టరీ ఇంటిగ్రేషన్. డైరెక్టరీ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి, యాక్టివ్ డైరెక్టరీ, AD అంటారు. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ. ఇప్పుడు ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తామండి. ఇంటిగ్రేట్ అంటే దాన్ని లింక్ చేస్తాం అనమాట. ADని ఆక్టాతో లింక్ చేస్తే అప్పుడు AD వాళ్ళు ఒక టీం ఉంటారు కదండి, వాళ్ళు క్రియేట్ చేసిన యూజర్స్ అన్ని కూడా మనం ఆక్టాలోకి తెచ్చుకోవచ్చు అండి. యాక్చువల్గా జనరల్గా ఆక్టాలో యూజర్స్ క్రియేట్ చేయరు, ADలో క్రియేట్ చేస్తే ఆ యూజర్స్ని తెచ్చి మనం ఆక్టాలో పెట్టుకుంటాం. ఆక్టాలో అప్లికేషన్స్ మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకుంటాం. ఎవరికైనా ఈ యూజర్స్కి యాక్సెస్ కావాలంటే ఈ ఆక్టాలో ఉన్న యూజర్స్కి, అప్లికేషన్స్కి ఇందులో ఉన్న యూజర్స్ ఇక్కడ తెచ్చుకొని ఈ యూజర్స్ ఎవరికైనా కూడా యాక్సెస్ కావాలి అంటే అప్పుడు మన ఆక్టాలో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ ఇస్తాం అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ అప్లికేషన్స్ అండి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అప్లికేషన్ సెక్యూర్ లాగిన్ అంటే ఏదైనా అప్లికేషన్కి సెక్యూర్డ్గా ఏ ఇష్యూ లేకుండా, చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ అప్లికేషన్ సెక్యూర్ లాగిన్ అని. అంటే ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్ యూజర్ లాగిన్ అవుతుంది కదా, అది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎనీవే ద అప్లికేషన్ విల్ బి అండర్ ఫైర్ వాల్, ఎందుకంటే ఆఫ్టర్ ఫైర్ వాల్లో ఉంటుంది కాబట్టి మనకి ఇష్యూస్ ఏమి ఉండవండి. దాంతోపాటు మనకి MFAs ఉంటాయి పాస్వర్డ్స్కి, యూజర్స్కి. ఈవెన్ అప్లికేషన్ కావాలంటే మనం MFA సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్కి ఎలా అయితే MFA సెట్ చేసుకుంటాం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఈవెన్ తో మనం అప్లికేషన్కి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటుందండి. ఇంకా ఆక్టా అనేది ఒక సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్. ఆ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తాం కాబట్టి నో వన్ కెన్ టెస్ట్ ద క్రెడెన్షియల్స్, ఈవెన్ ద డేటా. ఓకే, ఎనీ డౌట్స్ అండి?
ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? నో మ్యామ్. ఓకే. చెప్పండి ఏమైనా మీకు అంటే ఆక్టా పైన గాని వాటెవర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆక్టా? అంటే ఇప్పుడు అప్లికేషన్‌ది చెప్పారు కదా మీరు. దాని అప్లికేషన్ సెపరేట్ ఎంఎఫ్ఏ ఉంటుంది. అట్లే ఆక్టాకి సెపరేట్ ఎంఎఫ్ఏ పెట్టుకోవాలా? అది మన ఇష్టం అండి. అంటే కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ లాగిన్ అవ్వడానికి ఎంఎఫ్ఏ ఏదైనా సెట్ చేయమంటే మనం సెట్ చేస్తాం. అప్లికేషన్‌కి ఎంఎఫ్ఏ ఉండదండి. కావాలంటే మనం సెట్ చేసుకో అప్లికేషన్‌కి ఎంఎఫ్ఏ ఉంటే మళ్ళీ ఆక్టా అనే ఫీచర్ అనేది వేస్ట్ కదా! ఇప్పుడు మీరు అవునవును. నేనేం చెప్పాను, ఆక్టా అనేది ఫస్ట్ లాగిన్ అవుతాం. ఇప్పుడు మీరున్నారండి. మీకు ఆక్టా యాక్సెస్ ఇచ్చేస్తాం. ఓకేనా? మీకేదైనా అప్లికేషన్స్ కావాలంటే మీరు ఆక్టా ఓపెన్ చేస్తే లోపల అప్లికేషన్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఓకే. కనిపిస్తే మీరు ఆక్టా ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారంటే, ఆ అప్లికేషన్ లోపలికెళ్ళి మీరు ఏ అప్లికేషన్ క్లిక్ చేసినా మీకు మరి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగదండి. డైరెక్ట్‌గా మీరు అప్లికేషన్ పేజ్‌కెళ్ళిపోతారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు O365 ఫర్ ఎగ్జాంపుల్ అవుట్‌లుక్ ఉందండి. అందరికీ అవుట్‌లుక్ తెలుసు కదా! మెయిల్ బాక్స్. మీకు అవుట్‌లుక్ కావాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆహ్, మీకు ఆక్టాకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే మీ అప్లికేషన్స్ అని ఒక ట్యాబ్ ఉంటది. ఆ ట్యాబ్‌లోకెళ్తే మీకు అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు అవుట్‌లుక్ ఉంటది. అవుట్‌లుక్ మీద క్లిక్ చేస్తే మరి ఇంకా యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగదండి. డైరెక్ట్‌గా లాగిన్ అయిపోతారనమాట అవుట్‌లుక్‌కి. అలా. ఓకే. హ్మ్. యాహ్! మేడం ఇది సిమిలర్ వర్కౌట్ లాగాలే మేడం? వర్కేటో లాగా కాదండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వర్కేటో అంటే ఇప్పుడు అది అదేంటంటే అది బిజినెస్ ప్రాసెసెస్‌ని ఆటిని ఆటోమేట్ చేస్తది. ఇందులో కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. అదేంటంటే అదొక ఈటీఎల్ టూల్ కదండీ మామూలుగా అయితే. అంటే అదేంటంటే మనము ఏదైనా డేటాని లోడ్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం అలాంటివన్నీ అందులో చేస్తారు. ఇందులో డేటా లోడింగ్ అవేమి ఉండవండి. ఇందులో ఏంటంటే యూజర్ అకౌంట్స్‌ని మేనేజ్ చేస్తాం. అప్లికేషన్స్‌ని మేనేజ్ చేస్తాం. తర్వాత యూజర్స్‌కి ఏమైనా అప్లికేషన్ యాక్సెస్ కావాలంటే ఇస్తామండి. ఓకే. యాహ్! దీనికి ప్రీ రిక్విజైట్ అంటే ఏమన్నా నేర్చుకోవాలా? ప్రీ రిక్విజిట్ ఏమి ఉండదండి. ష్యూర్‌లీ ఐయామ్ టెల్లింగ్. ఎందుకంటే దీనికేమి కోడింగ్ అవి ఏమి ఉండవండి. ప్రీ రిక్విజిట్ అంటే ఏం లేదండి. అంటే జస్ట్ మనం దాన్నేమంటారు ఇప్పుడు అసల ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు అంటే ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటది అని మీకు ఈజీగా మీకే అర్థమైపోతుంది కదా! ఇందులో ఏముండదండి. మీకు టూల్ చూపిస్తే ఇంకా నేను రేపు మీకు టూల్ కూడా చూపిస్తాను. సో మీకేంటంటే అసల ఏమీ కూడా అవసరం ఉండదు. అంటే ప్రీ రిక్విజిట్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినా కూడా ఇదంతా కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిందే. ముందు నేర్చుకొని రావాల్సిందంటూ ఏమీ ఉండదండి. ఓకే మేడం. అది ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి మేడం? ఓపెనింగ్స్. యాహ్! వి హావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఇప్పుడైతే ఉన్నాయండి. ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎన్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే మేడం. అంటే మనం 3 ఇయర్స్, 5 ఇయర్స్ అట్లా ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవచ్చు మేడం. యూ కెన్ పుట్ 3.5 to 5. 5 ఇయర్స్. ఓకే. యాహ్! అంటే 3.5, 4 పెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. 3.6 to 4. ఓకే. యాహ్! ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చరణ్, మేడం? లోకేష్. యాహ్! చెప్పండి. మేడం అది ప్రీవియస్ జాబ్ అనేది జనవరిలో అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ 6 25 మంత్స్ జాన్ అండి? 25 జాన్. అంటే నాది ఓకే. కాంట్రాక్ట్ అయిపోయింది. హ్మ్. నేను ఇది కోర్స్ చేసి దీని ఎక్స్‌పీరియన్స్‌ని ప్రీవియస్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ ఇది కలిపి పెట్టుకోవచ్చా? ఈ 6 పెట్టుకోవచ్చండి. మంత్స్‌లో. ఇప్పుడు ఈ 6 అందరూ మంత్స్‌లో నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే డొమైన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, అందరూ కూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతో కొంత అంటే ఇప్పుడు 5 ఇయర్స్ ఉందనుకోండి. 3.5 ఆర్ 4 మనం ఇది చేసామని చూపించుకొని మూవ్ అవ్వడమేనండి. ఇప్పుడు దాన్ని నేను ఎలా పెట్టుకోవాలంటే ఈ 6 మంత్స్ మరి నాకేమి ఉండదు కదా! పే స్లిప్స్ ఏమి. 1 ఇయర్, 1.5 ఇయర్స్ వరకు ప్రాబ్లమ్ లేదండి. 1 ఇయర్ వరకు ప్రాబ్లమ్ లేదు. లేదా? ఓకే. యాహ్! యూ అంటే కెన్ టెల్ సమ్ ప్యాకేజెస్ రీజన్. కదా? ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే ప్రీవియస్ ప్యాకేజ్ మీద ప్యూర్‌గా డిపెండ్ అయ్యి ఉంటదండి. ఇప్పుడు హుహు. 3 ఇయర్సే ఉంది. 3.5 ఇయర్సే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందంటే యూ కెన్ గెట్ మోర్ థాన్ 10 లాక్స్ అండి.
నాకు ఓవరాల్ 8 years ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ అది ప్రీవియస్ కంపెనీలో నాకు 3 years ఉంది మాట. ఓకే. ఓకే. అంటే ప్రీవియస్ పరంగా కంపెనీ కాదండి. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ప్రీవియస్ ప్యాకేజ్ కన్సిడర్ చేస్తారు మీకు. ఓకే. 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 ఓకే యాహ్! మేడం. ఇప్పుడు మీకు ప్రీవియస్ ప్యాకేజ్ ఒక 15 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఉందనుకోండి. దానికొక 30% మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఓకే మేడం. హ్మ్. ఇది మీరు ఎక్స్పీరియన్స్ మీరు మేనేజ్ చేయడానికి ఏమైనా ఉంటుందా? ఏంటండి? ఎక్స్పీరియన్స్ ఏమైనా మీరు మేనేజ్ చేసి ప్లేస్ చేయడానికి ఆ! ఏమైనా ఉంటుందా? ప్లేస్ సపోర్ట్. చేయడం అంటే యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఆర్ అది మీరు సో మోహన్ గారితో మాట్లాడండి చెప్తారు. ఓకే మేడం. ఓకే. యాహ్! యాక్చువల్‌గా ఏంటంటే లాస్ట్ ఒక బ్యాచ్ అయింది కదా మేడం 2 months బ్యాక్. యాహ్! యాహ్! యాక్చువల్‌గా అప్పుడు నేను రావాల్సింది మిస్ అయ్యాను. ఆహా! ఇప్పుడు ఆ ఓకే. బ్యాచ్ పరంగా ఇప్పుడు ఆళ్ళు ఎవరైనా ప్లేస్ వాళ్ళు అయ్యారా మేడం? ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతున్నారండి. అది ఎవరికైనా మనకి ఏదైనా ప్లేస్ అయ్యారా అది? ఇంకా వాళ్ళ రెజ్యూమ్స్ అవి ప్రిపేర్ అయ్యి క్వెషన్స్ ప్రిపేర్ అవుతున్నారు. నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ సెషన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఇంటర్వ్యూ క్వెషన్స్‌తో పాటుగా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అంటే టాపిక్ వైస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, అంటే ఇంటర్వ్యూ అప్రోచ్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తానండి. అంటే నేను మామూలుగా ఏం సజెస్ట్ చేస్తానంటే ఆహ్, అంటే ఇంటర్వ్యూస్ అని పరిగెట్టే ముందు మనం బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు అప్రోచ్ ఇప్పుడు మనకి మామూలుగా ఎప్పుడైనా మనం రెజ్యూమ్ పెట్టామనుకోండి. ఒక 4 వీక్స్, 5 వీక్స్ కాల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. ఫస్ట్ 1 మంత్. ఆ తర్వాత ఏంటంటే మనకి కంపెనీస్ అన్నీ అంటే మెయిన్ కంపెనీస్ ఏవైతే హైర్ చేసుకుంటాయో అవి తగ్గిపోతాయి గదండీ. సో, వి విల్ లూజ్ ద ఆపర్చునిటీ. నేనేం సజెస్ట్ చేస్తానంటే మన కోర్స్ అయిపోయాక ఒక 15-20 డేస్ బాగా ప్రిపేర్ అయ్యి, అప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని, అప్పుడు అటెండ్ అవ్వండి. ఇప్పుడు లాస్ట్ వీకే రెజ్యూమ్స్ నేను వెరిఫై చేశానండి వాళ్ళవి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి నేను వెరిఫై చేశాను. సో, దే ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ నౌ. యాహ్! హలో. యాహ్! చెప్పండి. మేడం అది దానికంటే నాకు ముందు బ్యాచ్ వాళ్ళు అంటే ట్రైన్ అయ్యారండి. అంటే ప్లేస్ అయ్యారండి కొంతమంది. యాహ్! చెప్పండి. ఎవరు? ఐఏఎం రవి. కింద యాహ్! యాహ్! సేల్ పాయింట్, ఓక్టా ఇట్లా హ్మ్. డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదండి. వై ఐ షుడ్ ఆ! గో ఫర్ ఓక్టా? సేల్ పాయింట్ ఏంటండి? ఉంది, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా. అవునండి. సేల్ పాయింట్ ఉంది, ఓక్టానే ఎందుకు వెళ్ళాలి నేను? వై షుడ్ ఐ చూస్? యాహ్! అంటే ఇప్పుడు అంటే ఏంటంటే కంపెనీ మార్కెట్. మార్కెట్‌లో సేల్ పాయింట్, ఆక్టా అన్ని ఈక్వల్ కాంపిటీటర్స్ అనండి. ఆక్టా అనేది ఇప్పుడు ఆక్టా ఎలా అయితే కాంపిటీటివ్‌గా ఉందో ఈవెన్ సేల్ పాయింట్ కూడా ఉందండి. వి క్యాన్ చూజ్ ఎనీ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్. కాపోతే ఆక్టాకి కొంచెం ఓపెనింగ్స్ ఎక్కువున్నాయి ఇప్పుడు. ఓకే. ఎందుకంటే యాహ్! ఎస్ఐపి సెక్యూరిటీ జిఆర్సి కూడా ఉంది, వేర్ వి క్రియేట్ యూజర్స్ అండ్ ప్రొవైడ్ ద యాక్సెస్. సో ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కానీ ఒక్క రీజన్ వల్ల ఆక్టాకి వెళ్తానా, మల్టీ లేకపోతే ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని కాదండి. ఇప్పుడు ఎస్ఏపి, జీఆర్‌సి అంటున్నారు. జీఆర్‌సి అనేది అసలు యూ కాంట్ దానికి ఆక్టాకి అసలు లింకే లేదండి. కంపేర్? జీఆర్‌సి ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్. ఓకే. అదేంటంటే మనకి సెక్యూరిటీ అంటే అది పాలిసీస్, గవర్నెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అదంతా. ఇదేంటంటే మనకి ఆక్టా అనేది మన అప్లికేషన్స్‌ని ఇంటిగ్రేట్ చేసి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేసి మనం ఎంటైర్ లైఫ్ సైకిల్ మేనేజ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వి హావ్ ఓకే. సెక్యూరిటీ టు ద యూజర్స్. జీఆర్‌సి అనేది డిఫరెంట్ అండి. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు జావాని తెచ్చి ఆక్టాకి రిలేట్ చేసినట్టు అంటే కంప్లీట్‌లీ డిఫరెంట్. జీఆర్‌సి ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ విత్ ఆక్టా అండి. జీఆర్‌సి అనేది వేరు. జీఆర్‌సి అనేది ఏంటంటే ఒక కంపెనీలో ఇప్పుడు ఇక్కడ రిస్క్, మీరు 2 పాయింట్స్ కంప్లయన్స్. చెప్పారు. యూజర్స్ యాహ్! చెప్పండి. చెప్పండి. ప్లీజ్ గో అహెడ్ అండి. మంచిగా అడిగాను. కాదు, మీరు ఇప్పుడు 2 పాయింట్స్ చెప్పారు కదా. అపార్ట్ ఫ్రమ్ యూజర్స్ క్రియేషన్ అండ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ అన్నారు. సో ఆ! యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ రోల్ హ్మ్. డూ వి నీడ్ టు డూ డిప్లాయ్మెంట్స్ ఆల్సో? డిప్లాయ్‌మెంట్ అంటూ అంటే మీరు ఏ డిప్లాయ్‌మెంట్ అంటున్నారు? అప్లికేషన్ అప్లికేషన్స్ డిప్లాయ్‌మెంట్. అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ ఏమి అప్లికేషన్స్ ఉండదండి. ఇంటిగ్రేషన్ అన్నారు.
అప్లికేషన్ ఇంటిగ్రేషన్ చేస్తాం, డిప్లాయ్మెంట్ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమి కోడ్ రాయం కదండి. ఇప్పుడు మనం కోడ్ రాసాం అనుకోండి, ఆ కోడ్ని తీసుకెళ్లి మనం సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. కానీ ఇక్కడ అలా ఏమి ఉండదండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇప్పుడు బ్యాంక్ లో ఒక ఫామ్ ఫిల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, జస్ట్ మనం ఫిల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ ఆక్టాలో అలానే ఉంటదండి. మనం కొంత డేటాని అప్లికేషన్ టీం నుంచి తెచ్చుకుంటాం. దానికి మనకి కోడింగ్ అవసరం లేదు, జస్ట్ అవసరం స్టెప్స్ ఉండదండి. ఆ స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ని ఫాలో అయ్యి మనం ఇప్పుడు ఒక సేల్స్ ఫోర్స్ మనం ఆక్టాలో పెట్టాలనుకుంటున్నాం. దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇలా చేయాలి ఇలా చేయాలి అని. ఆ విధంగా మనం ఇంటికి ఆ సెటప్ అంతా చేస్తే మన సేల్స్ ఫోర్స్ అనేది ఆక్టాలో ఇంటిగ్రేట్ అయిపోతుందండి, అంతే. మేము పనిచేసే అప్లికేషన్ కి ఆక్టా యూజ్ చేస్తాము, బట్ మేము ఏంటంటే ఆక్టాకి లాగిన్ అవ్వము. సో డిఓ పుష్ ద్వారా మాకు అథెంటికేట్ చేసుకుంటాం. ఓకే ఓకే, మీరేం చేస్తారు ఆక్టాలో? అసలు నేను లాగిన్ కూడా కావండి, జస్ట్ మా అప్లికేషన్ లాగిన్ అయితే ఇట్ విల్ ఫోర్స్ యూ టు ఫర్ డిఓ అథెంటికేషన్. అదే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే ఆ డిఓ అనే అప్లికేషన్ ఆక్టాలో ఉంటుంది. ఆ ఆక్టా లాగిన్ అయితే మీరు ఆ డిఓ అనేది పుష్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయాలి అంటే we will give you 10 అండి. యాక్సెస్ ఇస్తారా? ఇస్తామండి. పోస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత if you want to continue on the practice part, సో టెనెంట్ యాక్సెస్ అనేది టేబుల్ ఇస్తారా లేకపోతే ఎట్లాగా? మీరు అది యాక్సెస్ మీకు ఉంటుందండి, అది ఎలా యాక్సెస్ చేయాలో నేను చెప్తాను. మీరు సేమ్ యాక్సెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఆఫ్టర్ కోర్స్. కోర్స్తో పాటు ఏమైనా ప్రాజెక్ట్ చేపిస్తారండి? ప్రాజెక్ట్ అంటే మేము అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేపిస్తామండి. సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, కొన్ని అప్లికేషన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలని చూపిస్తాము. ఏడి ఇంటిగ్రేట్ ఎలా చేయాలో చూపిస్తాం. అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏంటండి, ఇంక్లూడింగ్ సాటర్డేస్ అండ్ సండేస్ 45 days అండి. సాటర్డేస్ సండేస్ క్లాస్ ఉండదండి, 45 days. ఇప్పుడు ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ 3 years ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇస్తామని లేకపోతే ఎట్లా? You can put up to 5 years అండి. అంటే ఇప్పుడు ఈ 4 కానీ 5 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఎంటర్ అయినప్పుడు వాట్ వుడ్ బి అవర్ రోల్? జస్ట్ లైక్ మీరు చెప్పినట్టుగా ఆ యూజర్స్ క్రియేషన్ వాటికా, లేకపోతే? యూజర్స్ ని మనం క్రియేట్ చేయమండి, ఆల్రెడీ నేను చెప్పాను కదా. యూజర్స్ అనే వాళ్ళు ఏడీలో క్రియేట్ చేస్తారండి, దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. జనరల్ గా మనం ఆక్టాలో కూడా యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, కానీ రియల్ టైమ్ లో ఆక్టాలో యూజర్స్ ఏడీలో క్రియేట్ చేస్తారండి వేరే టీము. ఆ యూజర్స్ ని మనం పుల్ చేసి ఆక్టాలో పెట్టుకుంటామండి. సో ఇది వన్ టైం యాక్టివిటీ కదండి, ప్రాజెక్ట్స్ లాంగ్ టైం ఉంటాయా? వన్ టైం యాక్టివిటీ కాదండి. అప్లికేషన్స్ అనేది ఒక అప్లికేషన్ మెయింటైన్ చేయడం అనేది ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చేంజెస్ కావాలన్నా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, ఎక్స్ట్రా యాక్సెస్ కావాలన్నా, లేకపోతే అప్లికేషన్స్ కొత్త వస్తుంటాయి. అండ్ వన్ టైం యాక్సెస్ కాదండి ఇది. ఎందుకంటే యూజర్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కొత్త యూజర్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఈవెన్ చేంజెస్ ఉంటాయి, లేకపోతే సెక్యూరిటీ రిలేటెడ్ చేంజెస్ చేస్తుంటాము. ఇంకా చెప్పాలంటే పాలసీస్ అనేవి అప్డేట్ చేస్తుంటాము. డైలీ ఉంటుందండి వర్క్. ఇది వర్క్ అనేది టికెట్స్ రూపంలో వస్తుందా లేకపోతే ఎట్లాగండి ఇది? అంటే ఇప్పుడు మీరు చెప్పిన టాస్క్స్ అన్ని టికెట్స్ వస్తాయండి. ఇప్పుడు అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ త్రూ మెయిల్ అనండి. ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ కొత్తగా వచ్చింది, దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనం we will have a call with the internal team. మన టీమ్, మన మేనేజర్స్, హైర్ మేనేజర్స్, అప్లికేషన్ టీమ్ వాళ్ళందరూ ఒక టీమ్ లో కనెక్ట్ అయ్యి, ఒక కాల్ లో కనెక్ట్ అయ్యి, టీమ్స్ కాల్ లో దే విల్ డిస్కస్ what are the points we need to put in the meeting. వాళ్ళు మనకి అప్లికేషన్ టీం వాళ్ళు కొంత డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఆ డేటా మనకి ఇస్తే అప్పుడు బై యూజింగ్ ద డేటా వి విల్ ఇంటిగ్రేట్ ఇన్ ఆక్టా.
ఓకే. మ్యామ్ ఈ ఏపీఐస్ ఉంటాయి కదా మ్యామ్, రెస్ట్ఫుల్ ఇంకా జేసన్ టోకెన్స్ అవి కూడా నేర్పిస్తారా? యా ఏపీఐస్ అంటే ఓఏడిసి అని ఒకటి ఉంటుందండి. అది మనం పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ యూజ్ చేసి ఐ విల్ టెల్ యూ హౌ వి విల్ పుష్ దోస్. యా అంటే జేసన్ టోకెన్స్ వాటిలో కూడా కొంచెం కోడింగ్ ఉంటుంది కదా మ్యామ్, అవి చెప్తారా? జేసన్ అంటే అది ఎలా జేసన్ అనేది ఎలా కోడ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఆ జేసన్ ఆ శామల్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అవన్నీ చెప్తానండి. ఓకే యా మ్యామ్. వి విల్ టెల్ యూ. సో ఇది ట్రైనింగ్ అంతా ఎలా ఉంటుందంటే ఏంటండి, మనకి ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే చేస్తామో సేమ్ దవే మనం లోపలికి వెళ్ళాక ఒక అప్లికేషన్ మీకు ఇచ్చే సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం కదండి. ఆ ఒక 3-4 టైప్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనం ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ మనం ప్రాక్టీస్ లో ఎలా అయితే చేస్తామో క్లాస్ లో సేమ్ అదే విధంగా మనకి రియల్ టైమ్ లో కూడా ఉంటుందండి. సో యు నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ జీరో కోడింగ్ యాజ్ యు సెడ్. యా జీరో కోడింగ్ అండి. డ్రాగ్ అండ్ డ్రాప్. యా రేపు మీకు ఈవెన్ ఐ విల్ షో టూల్. ఆ టూల్లో ఎలా ఉంటుంది మీకు ఒక ఇంకా క్లియర్ ఐడియా వస్తుందండి. Okay, thank you. And do you Yeah. mind me asking you one last question? So, Yeah. how many years of experience you have, Andy? I have 5 years of experience అండి. Okay, great to hear. My overall is Thank 9. I am completely into IAM domain. Only on Okay. Okta I have 5 years. Okay. నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మొత్తం 9 years కూడా ఐఏఎం మీద వర్క్ చేశాను. ఆన్ ఆక్టా ఐ హావ్ 5 years. Okay. ఓకే, మిగతా 4 years దేనిపైన చేస్తాను? ఐఏఎం పైన చేశానండి. అంటే ఐ వర్క్డ్ ఆన్ ఏడి అండి. ఓకే ఓకే. అట్లే ఇది లాస్ట్ కి సర్టిఫికేట్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అక్టా ఫినిష్ చేసిన. You are asking about from the institute? Yeah, from the institute. Means as a ఈ certified by the Okta. సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేయమంటే చేస్తాం, కానీ దట్ ఈస్ అది ఒక వైట్ పేపర్ ఎలా ఉంటుందో అంతేనండి. అది మీకు ఏ విధంగా కూడా యూజ్ అవ్వదు. దిస్ ఈస్ నాట్ ఏ ఆక్టా సర్టిఫైడ్, రైట్? యా అసలు యూజే అవ్వదండి. రెజ్యూమ్స్ లో దీనికి అడుగుతారు ఏమైనా కదండి. సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటాయండి? ఆక్టా సర్టిఫికేషన్స్ ఉంటాయండి. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ డూ. కానీ మెయిన్ గా ఇంటర్వ్యూకి అవసరం ఉండదండి. ఇంటర్వ్యూకి అవసరం ఉండదు సర్టిఫికేషన్. ఇంటర్వ్యూకి అవసరం ఉంది, కానీ ఇంటర్వ్యూకి పోవాలంటే ఫస్ట్ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఏమైనా సర్టిఫికేట్ చేసావా, అవి ఉన్నాయి లేదండి, అవసరం లేదు. సర్టిఫికేషన్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ కి 5 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేషన్ అవసరం లేదు. ఈవెన్ దో ఇఫ్ యూ వాంట్ టు డూ సర్టిఫికేషన్ ఆల్సో, ఇలా విఎల్ఆర్ సర్టిఫికేషన్ ఇస్తే మాత్రం దే నెవర్ యాక్సెప్ట్ అండి. కరెక్ట్. అంటే They will సర్టిఫికేట్ never accept. They won't see your certificate also. కరెక్ట్. మీరు చేయాల్సింది ఏంటంటే అండి, బాగా నేర్చుకోవాలండి. ఏ రోజు చెప్పింది ఆ రోజు, నాట్ 1 time or 2 times. యూ నీడ్ టు డూ ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఫర్ 5 times ఎవ్రీ డే. మీరు ఈ రోజు ఏదైనా ఒక టాపిక్ చెప్పాము అంటే ఆ టాపిక్ నేను చెప్పిన దాంతో పాటు మీరు బాగా నేర్చుకొని ఇప్పుడు మనకి టూల్లో కనిపించే ప్రతి ఆప్షన్ కోసం మనం తెలుసుకొని, ప్రతి ఆప్షన్ కూడా ఎక్కడ ఉంటుంది అని మనకి ఇప్పుడు కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ చేసామంటే దాని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అడుగుతారండి. అంటే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి గుర్తు పెట్టుకుంటే మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు అంత ఈజీగా ఉంటుంది. ఓకే. యా మేడం, ఎనీ అదర్ డౌట్స్? రికార్డెడ్ వీడియోస్ ఇస్తారా మేడం? షేర్ చేస్తారా? రికార్డింగ్ షేర్ చేస్తామండి. ఇవి 1 year ఉంటాయి మేడం, ఎట్లా మేడం వ్యాలిడిటీ? Yeah, those things you can please check with Mohan. ఓకే మేడం. ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? Fee structure also you need to discuss with Mohan. Hello. Yeah, చెప్పండి. With 5 years experience in Okta, then what kind of work will do in an organization? You 5 years covered చెప్పండి.
యూ కవర్డ్ ద 5 years ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయగలిగేంత మొత్తం ఈ టూల్లో కవర్ చేస్తారా మీ దగ్గర? అవునండి, కవర్ చేస్తాను. జనరల్ గా ఇప్పుడు 5 years అంటే మీకు ఓవరాల్ గా మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెడతారో లేదో నాకు తెలియదు. బట్ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు Okay. వేరే ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటే 5 years అయితే పెట్టద్దండి. మీరు 3.5 3.6 to 4 ఐఎమ్ సజెస్టింగ్. ఓకే, 3.6 to 4 అలా పెట్టుకున్నారంటే అంటే మీరు జూనియర్ కాదు సీనియర్ కాదు అన్నట్టుగా వస్తుందండి. ఇప్పుడు 3 years అంటే జూనియర్ గానే కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ 3 years పెట్టుకుంటే 3 years కి 3 to 4 ఆ పెట్టుకుంటే ఏమవుతుందంటే అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్ పాలసీస్ MFA పాలసీస్ కానీ ఏమైనా పాలసీస్ ఉంటాయండి, మేము చూపిస్తాం అవి ఎలా చేయాలో. సో ఆ పాలసీస్ రాయడం, అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేయడం అలాంటి వర్కే ఉంటుందండి. In present Hyderabad near organizations, so 5 months, so for 3.6 to 4 years experienced person will do Okta. How much percentage of the work will do in Okta? నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. సో ఇప్పుడు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాను అనుకోండి, నేను అంటే నాకు ఒక లెవెల్ ఆఫ్ యాక్సెస్, లెవెల్ ఆఫ్ వర్క్ మాత్రమే ఉంటుంది కదా, మోర్ దెన్ దట్ బియాండ్ దట్ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, అది ఎంత వరకు ఉంటుంది 4 years వాళ్ళకి? 4 years వాళ్ళైనా 7 years వాళ్ళైనా 8 years వాళ్ళైనా సేమ్ వర్కే చేస్తారండి. అప్లికేషన్ ఇంటిగ్రేషనే చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 years వాళ్ళు 2 years వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ రావు కాబట్టి we will interact with the clients and we will speak with the clients and we will try to analyze the application and the business terms. Okay. Yeah. In this course curriculum workflows ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? Yeah, we will give an idea on workflows అండి. Okay. In the అంటే లాస్ట్ ఇంకా 1-2 days లో నేను వర్క్ ఫ్లో పైన కంప్లీట్ ఐడియా ఎలా ఉంటుందని మీకు ఇస్తానండి. ఎందుకంటే 4 మీరు years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే వర్క్ ఫ్లోస్ అంతా అడుగుతారా 4 years వాళ్ళకి? వర్క్ లేదండి, బేసిక్స్ అడుగుతున్నారు. ఈవెన్ దో నౌ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళకి బేసిక్స్ అడుగుతున్నారు. ఐ విల్ కవర్ ఆల్ దోస్ బేసిక్స్. ఓకే, యా, థ్యాంక్ యూ. మీకు ఇంటర్వ్యూకి కావాల్సిన స్టఫ్ అంతా ఐ విల్ ప్రొవైడ్. అండ్ ఈవెన్ క్లాసెస్ లో కూడా మీకు రియల్ టైమ్ లో ఏదైతే వర్క్ మీకు అవసరం ఉంటుందో, ఎంత వరకు అవసరం ఉంటుందో ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ అండి, డోంట్ వరీ. ఓకే మేడం, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అయినా లేకుంటే లైవ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ లో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. రెండునండి. ఓకే. No, I am telling online classes live, not classroom classes. Okay. Not recording sessions, online live class. లైవ్ క్లాసెస్ ఓకే. అంటే ఇన్స్టిట్యూట్ లో అలా మేము ఇన్స్టిట్యూట్ లో ఏముండదండి, డైరెక్ట్ ఆన్లైన్ అండి. ఓన్లీ ఆన్లైన్. ఓకే. యా మేడం 8 years ఎక్స్పీరియన్స్ మేడం, 6 years డెవలప్మెంట్, 2 years టెస్టింగ్. సో ఇది నేర్చుకొని ఒక 4 years అట్లా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేయొచ్చు కదా మేడం? డెవలప్మెంట్ ఆన్ విచ్ టెక్నాలజీ? సి లైనెక్స్ మేడం, నెట్వర్కింగ్ డొమైన్. ఓకే. యా అండి, ఇప్పుడు మీకు మొత్తం 8 years ఉంది కాబట్టి యూ కెన్ పుట్ 4. అంటే మీరు ముందు 4 టెస్టింగ్ అంటే ఏదో టెస్టింగ్ పైన దేనిపైన చేశాను, సో ఐ మూవ్ టు దిస్ అని చెప్పుకోవచ్చండి. ఓకే. ఇంకా 4 తర్వాత ఇంకా మనం పెడతాము అంటే అంటే మనకు అంత క్యాపబిలిటీ ఉంది, ఇంటర్వ్యూ మనం క్లియర్ చేయగలం, ఈవెన్ తో లోపలికి వెళ్ళాక హౌ వి విల్ ట్యాకల్ అనేది మనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది అంటే 4 అబవ్ కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ 4 ఈజ్ సజెస్టబుల్. ఓకే. యా, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ రవికోట. డూ యూ గైస్ ప్రొవైడ్ మెటీరియల్ అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? రవి. అంటే మేడం ఈ క్లాసెస్ అన్ని మెయిన్ గా టూల్ బేస్డ్. టూల్ బేస్డ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఈ రోజు నేను ఒక సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ చెప్పాను అనుకోండి, మీరు ఏం చేయాలంటే
దాన్ని స్టెప్ బై స్టెప్ రాసుకోవాలండి. మెటీరియల్ అంటే ఇప్పుడు నేను ఒక మెటీరియల్ ఇచ్చేసినా అది యూజ్ ఉండదండి. మేము ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాము. ఇంకా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తానండి. ఇక్కడ ఏంటంటే మనం ప్రతీదీ కూడా ఏది కూడా నోట్‌తో చెప్పేసి వదిలేసేది కాదండి. ప్రతీదీ కూడా ఇప్పుడు ఏం చేసినా కూడా టూల్‌లో ఇలా చేయాలి, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని మనం చెప్తాం. ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషనే చెప్పానండి. స్టెప్ బై స్టెప్ 10 ఒక 15 స్టెప్స్ ఉన్నాయనుకోండి. ఆ 15 స్టెప్స్ నేను రాసి ఇచ్చేసినా మీకు టూల్ చూడకపోతే అర్థం కాదు. యామ్ ఐ రైట్? యెస్ మేడం. యాహ్! అప్పుడు మీరు ఏం చేయాలంటే, మేము చెప్పిన వీడియో అనేది రికార్డింగ్ ఉంటుంది కాబట్టి, మీరు ఒక నోట్‌బుక్ తీసి సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ అని పెట్టి, ఈ స్టెప్స్ ఫాలో అయ్యాము. ఇలా ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేయాలంటే, ఎప్పుడైనా కూడా ఇదే స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీరు రాసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను సేమ్ స్టెప్స్ నేనిచ్చినా కూడా, మీరు ఖచ్చితంగా అది మీకు ఎప్పటికీ గుర్తుండదు. ఎందుకంటే మీకు స్క్రీన్ చూడకుండా ఆ ఆప్షన్ ఎక్కడుంటదో తెలీదు. ఏమీ కనిపించదు గదా! డిడ్ యూ గెట్ మై పాయింట్? యెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా మెటీరియల్ ప్రిపేర్ చేయాలి, లేకపోతే ఏమైనా కావాలి అంటే ఐ విల్ సజెస్ట్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్. మేడం రెజ్యూమే ప్రిపేర్ చేసి వాటిలో I'll give you sample resumes at the end of the session. ఓకే. Sample resumes and interview questions I'll provide you as a document. In this course, you covered the Okta admin course or developer course. Which one you can? After admin plus development. Admin plus development both are? Yes. Yeah, okay. మేడం ఇది ఓక్టా టూల్‌కి మనకు నెక్స్ట్ ఏ వల్ల ఏమన్నా ఇంపాక్ట్ అలా ఉంటదా మేడం? లేదంటే ఇంటిగ్రేట్ చేస్తారా ఎలాగా? Definitely we won't have that impact అండి. ఎప్పుడు కూడా ఇప్పుడు as you are already aware that identity access management is related to one type of cyber security అండి. ఓకే. ఆక్టా అనేది కంప్లీట్లీ సైబర్ సెక్యూరిటీ కాదు, కానీ ఐఏఎం అనేది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. ఓకే. సో సైబర్ సెక్యూరిటీ అనేది మనకి ఇంటిగ్రేట్ చేసినా ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఇది అంతా మనం ఇంటిగ్రేట్ చేసేస్తే దాన్ని ఆటోమేట్ చేసేసి అలా చేయడానికి అవ్వదండి. ఓకే. It won't have impact. ఓకే మేడం. ఎందుకంటే మేము డెవలపర్స్ మేడం. ఆల్రెడీ ఇప్పుడు ఏఐ అంతా కోడ్ అంతా ఇస్తా ఉంది. సో డెవలపర్స్‌కి కొద్దిగా కష్టం. ఇక్కడ అలా ఉండదండి. ఈవెన్ చెప్పాలంటే కొన్ని సజెషన్స్ కూడా ఆక్టాకి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనం ఏమైనా కొట్టామనుకోండి ఏఐలో, ఏ వోంట్ గివ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ టు ఆక్టా. వోంట్ గివ్. ఓకే మేడం. మనకేం డౌట్స్ వచ్చినా ఒకవేళ చాట్‌జీపీటీలో సెర్చ్ చేసినా ప్రాపర్‌గా ఇవ్వాలి. సెర్చ్ చేస్తే అంటే మనకి కాన్సెప్ట్ ఉంటే వీ కెన్ గెట్, బట్ కాన్సెప్ట్ లేకుండా ఏం రాదండి. ఓకే. బట్ మనం ఫ్యూచర్‌లో బాగా ప్రాక్టీస్ చేసి జాబ్‌లో ఉన్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఒకవేళ చాట్‌జీపీటీలో అందులో కొడితే వస్తాయి మేడం ఏమైనా డీటెయిల్స్ లైక్ యూ విల్ గెట్ దోస్ డీటెయిల్స్. బట్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఒక 4-5 టైప్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసి వెళ్తారు కదా, సేమే మళ్ళీ అక్కడ కూడా చేస్తారండి. ఇంకా డిఫరెన్స్ ఏముండదు. అంత వెళ్ళి ఎతుక్కొని చేయాల్సిన అవసరం ఏముండదండి మీకు. ఓకే మేడం. మేడం వర్క్ కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే కంపేర్ టు డెవలపర్స్ వర్క్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ప్రెషర్ డెవలప్మెంట్ తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ సో ఈజీ. ఓకే. చాలా ఈజీగా కూల్ గానే ఉంటదండి. యా. ఎనీ అదర్ డౌట్స్? ప్రస్తుతానికైతే మంచి డిమాండ్ అండ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి కదా మేడం. ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. యూ నీడ్ టు అంటే కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి కోర్స్ అయ్యేటప్పటికి మీరు ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉన్నారు అంటే యూ కెన్ క్లియర్. ఇప్పుడు కోర్స్ అయిపోయిన వెంటనే ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి కాల్ షెడ్యూల్ చేసుకొని కాల్స్ వేస్ట్ చేసుకునే కన్నా అయ్యేటప్పుడే కోర్స్ అవుతున్నప్పుడే గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటే
బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ విల్ ప్రిపేర్ ఎ రెజ్యూమే అండ్ యూ విల్ బి రెడీ ఫర్ ఇంటర్వ్యూస్. అంటే ఐఎమ్ సజెస్టింగ్ దట్. ఓకే మేడం నాది బీటెక్ అయిపోయి 2 years అయింది. 2 years కి ఎక్స్పీరియన్స్ సరిపోద్దా మేడం? ఆక్టోలో జాబ్స్ వస్తాయి? విచ్ ఇయర్ పాస్డ్ అవుట్? 2023. 23 వస్తాయండి. అంటే కొంచెం తక్కువ ఉంటాయి, రావని కాదు, కానీ ఈజీగా వస్తుంది. వస్తే ఈజీగా వస్తుంది. ఎందుకంటే 2 years అంటే ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారండి. 2.5 ఓకే years అంటే ఈజీగానే వస్తుందండి. సరే అంటే చాలా తక్కువ మంది నేర్చుకుంటారు కదా, సో ఏదైనా ఆప్షన్ ఉన్నా మీకు ఈజీగా సెట్ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? చరణ్, లోకేష్, మోనిక, ఇది పవన్ కుమార్. టైమింగ్స్ ఎట్లా ఉంటుంది? వీఆర్ లుకింగ్ 7 o'clock అండి, డైలీ ఈవినింగ్ 7 to ఎంతవరకు? 7 to 8. 8. ఓకే. ఇది డెమో క్లాసెస్ మాత్రం ఇప్పుడు 8 to 9 యా ఉంటుంది. యా 8 to 9 అండి. ఈ రోజు రేపు 8 కు ఉంటుంది. ఫ్రమ్ మండే వీఆర్ స్టార్టింగ్ ద రియల్ సెషన్స్. అప్పుడు మీకు 7 కు ఉంటుందండి. ఓకే. సాటర్డే సండే ఏమి ఉండదు అట్లయితే? సాటర్డే సండే ఉండదండి, సెషన్స్ ఉండవు. వీక్లీ 5 days సెషన్స్ ఉంటాయండి. ఓకే ఓకే. బికాస్ వీఆర్ ఆల్సో వర్కింగ్, రైట్? వి నీడ్ సమ్. కరెక్ట్. మేడం క్లాస్ 1 hour అయిపోయిన తర్వాత మేము ఎంత ప్రాక్టీస్ చేయాలి మేడం? లైక్ 2 hours, 3 hours? 2 hours, 3 hours కాదండి. ఐఎమ్ నాట్ టెలింగ్ ద టైమ్, బట్ ఈచ్ సెషన్ యూ నీడ్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 5 to 6 times అండి. దట్ ఈస్ మై సజెషన్ టు ఎవ్రీ 5 to 6 times. అంటే 1 time కూడా చాలా మంది కంప్లీట్ చేయరండి. కానీ వాళ్ళు క్లాస్ అయిపోగానే రెజ్యూమ్ పెట్టేస్తాను అని హరీ అయిపోతారు. మై ఓన్లీ సజెషన్ ఈస్ ప్రాక్టీస్ నైస్లీ, ప్రిపేర్ ఏ గుడ్ నోట్స్. తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్స్, అంటే మీ ఓన్ క్వశ్చన్స్ కాకుండా నేను ఇచ్చిన క్వశ్చన్స్. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే అండి, ఆల్రెడీ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అవే క్వశ్చన్స్ రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి. 60%, 100లో 60%. సో నేనేమంటానంటే ఆ క్వశ్చన్స్ ఫస్ట్ బాగా గుడ్డిగా మనం 10th classలో ఎలా ప్రిపేర్ అవుతామో ఆ విధంగా ఆ క్వశ్చన్స్ అన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఈ నోట్స్ రాసుకొని ఈచ్ సెషన్ డైలీ 3-4-5 times ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు నేను సామల్ ఇంటిగ్రేషన్ అంటే సామల్ అనే ఒకటి ఉంటుందండి. ఆ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలంటే టక్ మీరు స్టెప్స్ అన్ని చెప్పేయాలి. ఆ విధంగా ఉండాలండి. ఒక హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటే బాగా. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండాలి. ప్లస్ ఈ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి కదండి టూల్లో. ఈ ట్యాబ్ క్లిక్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది అన్నది మనకి ప్రింట్ అయిపోవాలండి బ్రెయిన్ లో. అలా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తారండి ఆఫ్టర్ మై ట్రైనింగ్ 40 days. మేడం అంటే జాబ్ చేస్తా ఉన్నాం మేడం డైలీ, అంటే ఒక 2 hours క్లాస్ ప్లస్ 2 hours అయితే ఓకే మేడం. అంటే సాటర్డే సండే ఫుల్గా 2 hours ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు కొంచెం చూసి ప్రాక్టీస్ చేస్తారు. సపోజ్ అది ఒక 1 hour పట్టింది అనుకోండి, ఇంకొక 2 times హాఫ్ అన్ అవర్ పట్టినా కూడా 2 hours లో 3 times చేయగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అదంతా రీకలెక్ట్ చేసుకొని పాయింట్స్ అవి రాసి పెట్టుకోండి. ఓకే మేడం. టూల్ ప్రొవైడ్ చేస్తారా మేడం? ఎట్లా మేడం? ప్రొవైడ్ చెప్తానండి ఎలా యాక్సెస్ చేయాలో. ఓకే. యా నెక్స్ట్ పవన్ కుమార్, పవన్ సింగ్, ప్రేమ్ కుమార్, పుష్ప, రామ్, సందీప్, అంటే డైరెక్ట్ టూల్ ఏమైనా చూపిస్తారండి మండే నుంచి? రేపే చూపిస్తానండి. టూల్ ఎలా ఉంటుందో మీకు రేపు చూపిస్తాను. ఎందుకంటే రేపు టూల్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. టూల్లో మనకి అంటే నేను చెప్పాను కదా, ఒక యూజర్ కి యాక్సెస్ ఇస్తే ఆ యూజర్ కి ఎలా అప్లికేషన్స్ కనిపిస్తాయి అని అన్నాను కదా. అది మీకు తెలియాలి కదా. అంటే ఆక్టా అంటే ఏంటి అని తెలియాలంటే ముందు అదే తెలియాలండి యాక్చువల్లీ. అదే బేసిక్. ఆక్టా అంటే ఎలా ఉంటది, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక 5 applications యాక్సెస్ ఇచ్చాను నేను. ఆ 5 applications మీకు ఎలా కనిపిస్తాయి ఆక్టాలో, అది నేను రేపు చూపిస్తాను మీకు. పుష్పారా, పవన్, యా టెల్ మీ. గుడ్ ఈవినింగ్ మేడం. యా గుడ్ ఈవినింగ్, చెప్పండి. డ్రాగ్ అండ్ డ్రాప్ లాగానా మిగతా అంతా ఇక్కడ వర్క్?
డ్రాగ్ అండ్ డ్రాప్ కాదండి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఫామ్ ఫిల్ చేయాలంటే నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఆ విధంగా ఉంటదండి. డిఫరెంట్ అప్లికేషన్స్ సేమ్ కీతో లాగిన్ అవుతాం అంటే సైన్ ఇన్ విత్ గూగుల్ లాగా. అలాంటిదే అనుకోండి అంతే. అంటే అలా కాదు. అంటే ఇప్పుడు ఆక్టా అనేది ఒక అప్లికేషన్ అండి. అందులో ఇంకా చాలా అప్లికేషన్స్ ని మనం పెడతాము. దాన్నే ఇంటిగ్రేషన్ అంటారు. అందులోనే ఇంకా యూజర్స్ ఉంటారండి. ఆ యూజర్స్ అనేది మనం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటాము. లేకపోతే ఆక్టాలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యూజర్స్ కి ఈ అప్లికేషన్స్ కి యాక్సెస్ ఇస్తూ ఉంటామండి. ఆ అప్లికేషన్స్ ఉన్నవైతే ఓకేనండి. లేకపోతే మనం ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట ఆక్టాతో. దానికో ప్రొసీజర్ ఉంటది. అది మనం చూస్తాం. యాహ్! ఆక్టాని ఎలా మెయింటైన్ చేస్తాం? ఆక్టాలో సెక్యూరిటీ ఎలా ఉంటది? సెక్యూరిటీ ఫీచర్స్ ఎలా ఉంటాయి? మేడం పాలిసీస్ ఎలా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు స్క్రిప్టింగ్ ఏం రాస్తాం మేడం? స్క్రిప్టింగ్ ఏం రాయమండి. కంప్లీట్‌లీ యాజ్ ఐ సెడ్ హౌ ఎ బ్యాంక్ ఫార్మ్ లుక్స్. రేపు మీకు ఇంకా క్లారిటీగా అంటే ఎలా ఉంటది? అసలా ఏం రాస్తాము? అవన్నీ మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఇవాళ అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. ఓకేనండి. ఎనీ డౌట్స్? ఉదయ్, సందీప్, విజయ్ యాహ్! ఎవరో వీడియో షేర్ మాట్లాడుతున్నారు. వాయిస్ రావట్లేదండి. చెప్పండి. మేడం నాది 2017 పాస్వర్డ్. ఇది యాహ్! ఆక్టాలో ఎలా మూవ్ కావాలి మేడం? 2017 అంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కదా! 17-18 ఎస్ మేడం. యాహ్! ఎస్ మేడం. అంటే మీరు ఏదైనా ముందు చేశారా? లేకపోతే లేదు మేడం. ఓకే. లేదు. ఓకే. అలాంటప్పుడు మీరు ఒక 3.6 అలా పెట్టుకోండి. పెట్టుకుంటే దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే. ఓకే మేడం. ఫైన్. ఎందుకంటే 4 అండి సజెస్టబుల్. దానికి కిందనైనా పెట్టుకోవచ్చు. 4 వరకు అయితే ఓకే. ఓకే. 4 ఇయర్స్ ఏనా? 3.6-4 మధ్యలో పెట్టుకోండి. 3.8 అలా పెట్టుకోండి. ఓకే. ఓకే. ఫైన్. యాహ్! ఎనీ అదర్ డౌట్స్ పవన్? నో మేడం. ఓకే. నెక్స్ట్. చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? విజయరావు, ఉదయ్, సురేష్, సందీప్. యాహ్! చెప్పండి రావు. హలో. యాక్చువల్లీ క్లౌడ్ బేస్డా లేకపోతే ఏమైనా ఇన్‌స్టాలేషన్ సాఫ్ట్‌వేర్ ఏమైనా ఉంటదా? అంటున్నారు. కాన్ఫిగరేషన్ ఏముండాలి? కాన్ఫిగరేషన్ ఏమి ఉండదండి. ఇది జస్ట్ ఒక లింక్ ఉంటుంది. ఆక్టా లింక్. మీకు డొమైన్ ఐడీ ఇస్తారు. జస్ట్ ఒక డొమైన్ ఐడీ ఉండి ఒక లింక్‌లా ఉంటుంది. మీకు ఈవెన్ ఆఫీస్‌లో కూడా ఆఫీస్‌కి ఒక డొమైన్ ఐడీ ఒక లింక్‌లా ఉంటుంది. అదొక లింకేనండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఇస్తే ఇంక కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏమి ఉండదండి. ఎందుకంటే మొత్తం ఆక్టా అంతా క్లౌడ్‌లోనే మేనేజ్ అవుతుంది కదా! సో జస్ట్ యూ యూజ్ ఎ లింక్ అండ్ లాగిన్. దట్స్ ఇట్. అంటే మాకు సర్వర్ యాక్సెస్ ఉంటదా ఏంటి? సర్వర్ యాక్సెస్ ఏమి ఉండదండి. జస్ట్ డొమైన్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. మీకు ఒక డొమైన్ ఐడీ ఉంటుందండి. మీ అకౌంట్ ఎందులో క్రియేట్ చేస్తారో దానికి ఒక డొమైన్ ఐడీ ఉంటుంది. ఆ డొమైన్ ఐడీ యూజ్ చేసి ఆక్టా అనేది ఒక టెనెంట్ అండి. అంటే జస్ట్ టెనెంట్ యాక్సెస్‌లా ఉంటుంది అంతే. సర్వర్ యాక్సెస్ అంటే ఏమి మనకి ఇవ్వరండి. యజూర్ అకౌంట్ ఇప్పుడు యజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం అలాగా? అలానేనండి. ఆక్టా అనేది అంటే మెయిన్ ఆక్టా అనేది ఒక ఆక్టా ఉంటది కదండీ! ఆక్టా వాడు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడనమాట ప్రాక్టీస్ చేయడానికి. అందులో మనం ఫ్రీ వెర్షన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని, మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకు ఒక లింక్ జనరేట్ అవుతుందండి. ఆ లింక్ యూజ్ చేసి మనం లాగిన్ అవుతుంటామండి నెక్స్ట్ టైమ్ అంతా. మనకి అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఉంటే ప్రాక్టీస్ అయిపోతదా? అయిపోతుందండి అంతే. ఇంటర్నెట్ ఉంటే అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నౌకరీలో చూస్తున్నాను మేడం. అది చూస్తుంటే ఓపెనింగ్స్ కొంచెం లెస్‌గే ఉన్నాయి. అంతా 4 పైనే ఉన్నాయి. 5, 4, 6. లేదండి. 3 ఇయర్స్‌కి ఉంటాయి.
3.6 ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ 3 ఇయర్స్ వాళ్ళే ఉన్నారండి. ఎందుకంటే ఎవరు 4 పెట్టుకోరు. అంటే మనకి ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అడ్మిన్ అంటున్నారు కదా, చెప్పండి. అంటే మనకి వర్క్ ఎలా ఉంటది రియల్ టైమ్ లో మనకి రెస్పాన్సిబిలిటీస్ అప్లికేషన్ అంటే ఇంటిగ్రేషన్ చేయడం, పాలసీస్ క్రియేట్ చేయడం, లైఫ్ సైకిల్ అంతా మేనేజ్ చేయడం ఇది ఉంటదండి. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంప్లాయీ జాయిన్ అయ్యాక ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ అంటే మనం చూడాలి. అలా ఏం కాదండి. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఇంటిగ్రేట్ చేయమని చెప్తారండి ఆక్టాతో. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఏ అని ఉందండి, అది ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయాలంటే దే నీడ్ టు గివ్ సమ్ డీటెయిల్స్. ఓకే, we will connect with the team of the application and we will get those details. మనం కొన్ని డీటెయిల్స్ ఇస్తే మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తామండి. అంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ మీరు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ మాకు పంపించాలి, ఆ డీటెయిల్స్ మా అప్లికేషన్ ఎండ్కి రావాలి అంటారండి. ఆ డీటెయిల్స్ ఏవని చెప్తారండి మనకి. ఆ డీటెయిల్స్ అనేవి ఇందులో పెడతాం మన ఆక్టాలో. అవి ఎలా పెట్టాలి అని నేను చెప్తాను. సో అదొక ప్రొసీజర్ అండి. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేశాక మనకి కొన్ని డీటెయిల్స్ వస్తాయండి. ఇంటిగ్రేట్ చేశాక కొన్ని జనరేట్ అవుతాయి అన్నమాట. ఆ జనరేట్ అయిన ఫైల్ అనేది మన అప్లికేషన్ టీం వాళ్ళకి ఇస్తే వాళ్ళ సైడ్ నుంచి అప్లికేషన్ అనేది ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయాలంటే వాళ్ళు ఒక సెటప్ చేసుకుంటారండి. మనం ఎలా ఒక సెటప్ చేసుకుంటున్నామో వాళ్ళు కూడా ఒక సెటప్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక యూజర్ కి ఫస్ట్ నేమ్ చేంజ్ అయిందంటే ఆక్టాలో చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా అప్లికేషన్ లో కూడా చేంజ్ అవుతాయండి. అలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఎలా అవుతాయి అనేది మనం చూపిస్తూ రియల్ టైమ్ లో కూడా అవి ఎలా చేంజ్ చేస్తాము, అప్లికేషన్ అనేది ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఏదైనా యూజర్ మాడిఫై అయితే అక్కడ ఎలా మాడిఫై అవుతాడు, అవన్నీ ఉంటాయండి. వల్ల ఇది దీంట్లో స్కిల్స్ క్రిప్టోగ్రఫీ, పింగ్, సెయిల్ పాయింట్, అవన్నీ డిఫరెంట్ టూల్స్ అండి. ఇప్పుడు పింగ్ ఐడెంటిటీ, సెయిల్ పాయింట్, పింగ్ ఫెడరేట్ ఇవన్నీ కూడా ఆక్టా అనేది ఎలా ఒక టూలో అవి కూడా డిఫరెంట్ టూల్స్ అండి. అంటే మనకి మల్టిపుల్ టూల్స్ అవసరం లేదా దీనికి? ఓన్లీ మీరు చెప్పింది చాలా జాబ్ ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక టూలే అడుగుతారండి. ఇదర్ పింగ్, ఆక్టా అలా ఒక టూలే అడుగుతారు. ఓకే, ఇప్పుడు 2 టూల్స్ అడుగుతా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఓపెన్ ఐడి, శామెల్, ఓఆత్, ఆక్టా. ఒకవేళ 2 టూల్స్ అడిగినా కూడా 2 టూల్స్ పైన కూడా ఎవరు వర్క్ చేయరండి. ఒకదాని మీద చేస్తారు. లోపలికి వెళ్ళాక వాళ్ళకి ఇంకో టూల్ అవసరమైనా కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారండి మనకి. ఇప్పుడు మనం ఆక్టా నేర్చుకొని వెళ్ళాం అనుకోండి, సేల్ పాయింట్ అవసరమైతే వాళ్ళు ఇస్తారు. లేకపోతే సేల్ పాయింట్ నేర్చుకొని ఇప్పుడు నేను సేల్ పాయింట్ మీద వర్క్ చేస్తున్నాను అనుకోండి, నేను లోపలికి వెళ్ళాక వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ పర్పస్ మనకి వాళ్ళకి ఆక్టా కావాలంటే వాళ్ళు ఆక్టా ట్రైనింగ్ నాకు ఇస్తారండి. అలా ఒక పర్సన్ కి 2-3 టూల్స్ రావు కదండి. ఒకవేళ వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ పర్పస్ మీద వాళ్ళకి యాక్సెస్ అంటే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి వస్తుంది కానీ జనరల్ గా రాదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఒక్క ఆక్టాయే వచ్చు. అలా అంటే మీరు 5+ అంటున్నారు కదా, అంటే దీంట్లో సపోర్ట్ ప్రాజెక్టులు ఉంటాయండి, ఓన్లీ డెవలప్మెంట్ కింద చేస్తారు? అంటే డెవలప్మెంట్ సపోర్ట్ అని ఏమి ఉండదండి. ఇప్పుడు కొత్త టర్మ్స్ వాడుతున్నారు కానీ అంతా ఒకటేనండి. జనరల్ గా చెప్పాలంటే అన్ని పనులు ఆక్టా అనలిస్ట్ చేస్తాడు. ఆక్టా డెవలపర్, ఆక్టా అడ్మినే చేస్తారండి. అంటే మీరు 5 ఇయర్స్ ఉందన్నారు కదా మేడం, మీరు నేను అప్లికేషన్ ఇంటిగ్రేషన్ చేస్తానండి. క్లయింట్స్ తో మాట్లాడడం, అప్లికేషన్ రిక్వైర్మెంట్ తీసుకోవడం అవన్నీ మేము చేస్తామండి. అంటే టీమ్ మీటింగ్స్ లో తెలిసిపోద్ది కదా మేడం, మన స్కిల్స్ అక్కడే పెట్టేస్తారేమో. అలానేం ఉండదండి. అంటే మరి ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ ఎలా సర్వైవ్ అవుతున్నారు? కమ్యూనికేషన్ ఎలా చూస్తారు ఇంటర్వ్యూలో? 4 ఇయర్స్ పెట్టుకుంటే ఒక టెక్నికల్ వర్డ్స్, టెక్నికల్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా. అవన్నీ ఆ టెక్నికల్ వర్డ్స్ అవన్నీ కూడా మనం ఎలా ఆ టెక్నికల్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, ఏ టెక్నికల్ వర్డ్స్ వాడతాము అవన్నీ మనం చెప్తామండి. ఎందుకంటే ఇప్పుడు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్
then I'll manage that experience. So that ఇప్పుడు kind of మీరు technical flow ఉండాలి కదా, అది మాకు ఎలా వస్తుంది అనేది. అదే చెప్తున్నానండి, ఆ టెక్నికల్ టర్మ్స్ వాడటమే ఎలా వాడాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలా ఫ్లో ఎలా ఉంటుంది, అవన్నీ మనం చెప్తాము అని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్స్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎక్కువ ఇంగ్లీష్ ఉంటది కదా. ఇప్పుడు ట్రైనింగ్ లో అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది అర్థం కాదు అని తెలుగులో కూడా మాట్లాడుతున్నాం మేము. సో అక్కడ కంప్లీట్ ఇంగ్లీష్ అంటే మేనేజ్ చేయాలంటే మరి ఎలా ఉంటది అనేది. అంటే ఇప్పుడు మీరు వేరే టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలి అంటే కాన్ఫిడెంట్ గా ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అంటే సబ్జెక్ట్ పూర్తిగా వచ్చి ఏమి నేర్చుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఏమి అసలు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడడం రాని వాళ్ళు కూడా ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తున్నారండి. అలా మరి మనం ఏమీ చేయలేము అనుకుంటే హౌ వి కెన్ మూవ్? యా దట్స్ వై అందుకే అంటే మేము ఇప్పుడు ఇలా నేను ట్రై ఏమి అలా కాదండి, ఇప్పుడు నేను ఏమీ చేయను, నేను ట్రై చేయలేను అని అనుకుంటే హౌ వి విల్ మూవ్ ఫార్వర్డ్, టెల్ మీ. yes correct. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఉంది అంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఇప్పుడు మీరు నాతో ఎలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారో సేమ్ ద వే యూ నీడ్ టు ఈ విధంగానే మాట్లాడతారండి. ఇంకేదో అక్కడ అంటే బయటకు చూసేలాగా ఏమీ ఉండదు. అర్థమైందా? యా టెల్ మీ మౌనిక. యా అంటే మేడం ఇప్పుడు సేల్ పాయింట్ వేరే, అది ఆక్టా వేరు, సేల్ పాయింట్ వేరే. అది వేరే అండి, అదొక టూల్. ఇప్పుడు ఆక్టా ఎలాంటి టూల్, అదొక టూల్ అన్నమాట సేల్ పాయింట్. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ ఆర్ వి విల్ వైండ్ ఆఫ్ ఫర్ టుడే? యా టెల్ మీ రామ్. యా యాక్చువల్గా 8 years ఎక్స్పీరియన్స్ మేడం, 16 ఉంది మేడం ప్యాకేజ్. ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్ 30%. 30%. ఓకే. ఒక కెరీర్ ఎలా ఉంటుంది మేడం నెక్స్ట్, లైక్ నేర్చుకున్నాక ఒక 2-3 years 4 years 5 years అలాగా? బాగానే ఉంటుందండి, అంటే డాకా ఏమి ఉండదు. అంటే అదే చెప్తున్నాను కదా, రిలేటెడ్ టు ఒక ఛానల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అని. సో నో నీడ్ టు వరీ. ఓకే మేడం, మన ఒకవేళ కంపెనీ మారినా కూడా ప్యాకేజ్ అంత పెరుగుతుంది? పెరుగుతుందండి, ప్రాబ్లం అయితే ఏముండదు. అప్పటికి మీరు అంటే ఇంకా అడ్వాన్స్డ్ గా సర్టిఫికేషన్స్ అవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ప్రెసెంట్ అయితే మ్యాండేటరీ ఏం లేదు మేడం? మ్యాండేటరీ ప్రస్తుతానికి ఇంటర్వ్యూ వరకు అయితే అవసరం ఉండదు. అవసరం లేదు. ఓకే మేడం. లోపలికి వెళ్ళాక రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళే పే చేస్తారు, మీరు ప్రిపేర్ అయ్యి రాస్తే సరిపోతుంది. ఓకే మేడం, సేమ్ మామూలుగా AWS అజ్యూర్ ఇచ్చేస్తారా? అట్లాగా అంతే. ఓకే మేడం. ఎనీ అదర్ డౌట్స్? ఓకే, ఎవరికి ఏం డౌట్స్ లేవు అంటే we will join again tomorrow in the same time 8 PM. Okay, thank you madam. Thank you అండి. Yeah, okay, thank you. Okay, thank you. Thank you. Thank you.